ఆశకి, నిరాశకి, దురాశకి చాలా తేడా ఉంది. నాకు తెలిసి స్టాక్ ముందే పోతుందని. నాకు తెలుసు ఖచ్చితంగా పోతుందని. మళ్ళీ ఎందుకు కొనలేదురా అంటే దానికి ఆన్సర్ ఉండదు. ఎందుకు అమ్మేశావు అంటే దానికి ఆన్సర్ ఉండదు. మొబైల్‌తో కూడా చేస్తున్నారు. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేటెస్ట్ వెల్త్. ఐఎమ్ కైలాష్ హియర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ యాజ్ వెల్ యాజ్ వెల్త్ కోచ్. మన టెక్నికల్ అనాలిసిస్ సిరీస్‌లో భాగంగా ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే బెనిఫిట్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అండ్ మార్కెట్ సైకాలజీ, అజంప్షన్స్ అండ్ వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ఫాస్ట్. మై డియర్ ఫ్రెండ్స్, మీకు తెలుసు మన టెక్నికల్ అనాలిసిస్లో తెలుగు వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం మీరు ఏమన్నా అనుకోండి, ఒక రిటైర్మెంట్ ప్రాజెక్ట్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, అందరూ గుడ్డిగా ఇన్వెస్ట్ చేస్తూ గుడ్డిగా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటే కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఒక 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా తిరిగాను, అనిపించింది సరే తెలుగు వాళ్ళందరికీ హెల్ప్ చేద్దామని. అందుకే టెక్నికల్ అనాలిసిస్ మొత్తం కోర్సు ఫ్రీగా ఇస్తున్నాం. అందుకే చెప్తున్నా, ఇంకా రాబోతున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఛానల్ని లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, మీకు ఏదైనా ఒక టాపిక్స్లో కావాలంటే కామెంట్స్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మై ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసుకోండి. తెలుగు వాళ్ళందరినీ ఇంకొంచెం ఎంకరేజ్ చేద్దాం. రైట్, లెట్ స్టార్ట్. మై ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే ఈ క్యాండిల్స్ దే ఆర్ ఈజీ టు అండర్స్టాండ్. చూడండి, దీంట్లో ఓపెన్ ప్రైస్, ఆ రోజు యొక్క ఓపెన్ ప్రైస్ తెలుస్తుంది, క్లోజ్ ప్రైస్ తెలుస్తుంది, అలాగే ఆ రోజు హై ప్రైస్ ఎంత వెళ్ళింది, ఆ రోజు లో ప్రైస్ ఎంత వెళ్ళింది, క్యాండిల్ స్టిక్ చూసి చెప్పచ్చు. రోజే కాదు, ఇంతకుముందు మనము ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నట్లు, బై మీరు ఎవరైనా ఇంతకుముందు ఎపిసోడ్ చూడకపోతే దయచేసి చూడండి, కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ చూస్తే మొత్తం వీడియోస్ ఉంటాయి. రైట్, సో ఆ ఒక్కరోజే కాదు, ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్న టైం ఫ్రేమ్స్, ఒక 1 అవర్లో 2 అవర్స్లో ఎలా జరిగింది మార్కెట్, లాస్ట్ 2-3 అవర్స్లో ప్రతి 5 నిమిషాలకు ఎలా జరిగింది, ప్రతి ఒక్కొక్క ఉదాహరణకు మీరు ఇంట్రాడే లైవ్ ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి, ప్రతి ఒక్కొక్క నిమిషంలో మార్కెట్ ఎలా ఉంది అని అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్. యాక్చువల్గా ఏంటంటే ఈ క్యాండిల్ స్టిక్స్ ఏంటంటే మీరు బాగా స్టడీ చేసుకుంటే అవి ఇండికేషన్ ఇస్తుంది అనమాట. మార్కెట్ ఫ్యూచర్లో ఎలా వెళ్ళబోతుంది, ఎలా టర్నింగ్ తీసుకోబోతుంది. ఎలా అంటే మీరు ఉదాహరణకు డ్రైవింగ్ చేస్తుంటారు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముందున్న కారు వాడు ఇండికేషన్ ఇస్తాడు, రైట్ లైట్ వేసాడంటే. అలాగే 2 వీలర్లో డ్రైవ్ చేసేటప్పుడు గమనించారా, రైట్ సైడ్ వెళ్ళాలంటే ఇలా చేత్తో ఊపడం కానీ, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే ఇలా ఇండికేషన్ ఇవ్వడం కానీ, ఆ ఇండికేటర్స్ని బట్టి ట్రాఫిక్ రూల్స్ తెలుసుకున్న వాళ్ళు వాటిని ఫాలో అవ్వచ్చు. అవునా? అదేవిధంగా ఈ క్యాండిల్ స్టిక్ ఏంటంటే మీకు పర్ఫెక్ట్ ఇండికేషన్స్ ఇస్తుంది. మామూలుగా లైన్ చార్ట్స్ అని అనుకున్నాం. లైన్ చార్ట్స్ అంటే ఓన్లీ లైన్లు మాత్రమే ఉంటాయి. లైన్ చార్ట్స్లో కొన్ని తెలియని స్పెషల్ మ్యాటర్స్ మనకు క్యాండిల్ స్టిక్స్లో తెలుస్తాయండి. ఏంటంటే ఆ ప్రైజ్ యొక్క, అదే లైన్ చార్ట్లో అయితే ఓన్లీ ఆ రోజు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉంటుంది. యాక్చువల్గా ఓపెనింగ్ కూడా ఉండదు, లైన్ చార్ట్లో ఓన్లీ క్లోజింగ్ ఉంటుంది. అదే క్యాండిల్ స్టిక్లో అయితే ఓపెన్ క్లోజ్ హైలో ఉండి ప్లస్ ఆ పర్టికులర్ మూమెంట్లో ఫోర్స్, మార్కెట్ ఫోర్స్ ఎంత ఉంది, ఆ రోజు ఫియర్ కానీ గ్రీడ్ కానీ, బయ్యర్స్ మార్కెటా సెల్లర్స్ మార్కెటా అనేది ఇన్సైట్స్ తెలుస్తుంది. ఎలా అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం డీటెయిల్గా, డోంట్ వరీ ఇప్పుడు. రైట్, యాక్చువల్గా ఇదేంటంటే ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ చార్ట్స్. అది కాకుండా ఈ సాఫ్ట్వేర్లు మనం యూజ్ చేసి ఆ క్యాండిల్ స్టిక్ చార్ట్ చేయడం వల్ల లాజిక్ అండ్ ఎమోషన్స్ బోత్ ఆర్ మిక్స్, బికాస్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్, సో దట్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఇంక్రీజ్డ్ ప్రాబబిలిటీ. అంటే మీరు క్యాండిల్ స్టిక్ మాస్టరీ అయితే స్టాక్ మార్కెట్లో మీ ప్రాఫిట్ పెరగడానికి ఛాన్సెస్ బాగా పెరుగుతాయి. మై ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ స్టిక్ అనేది ఏంటంటే మీరు ఫండమెంటల్ అనాలిసిస్ తీసుకున్నారనుకోండి, ఓన్లీ స్టాక్ మార్కెట్కి కొన్ని ఫీల్డ్స్కి ఉపయోగపడుతుంది. కానీ ఈ క్యాండిల్ స్టిక్ వల్ల మీరు డే ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవచ్చు, అలాగే స్వింగ్ ట్రేడింగ్కి ఉపయోగపడుతుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ స్టాక్స్, కమోడిటీస్ కానివ్వండి, ఫారెక్స్ ట్రేడింగ్ కానివ్వండి, అదే కరెన్సీ ట్రేడింగ్ అంటారు. అలాగా రకరకాల ఫీల్డ్లో మీరు టెక్నికల్ అనాలిసిస్ని యూస్ చేసుకోవచ్చు. ఆ టెక్నికల్ అనాలిసిస్లో కూడా క్యాండిల్ స్టిక్ ఇంకా పవర్ఫుల్ సిగ్నల్స్ మనకు ఉపయోగంగా ఉంటుందండి. కాబట్టి స్వింగ్ ట్రేడింగ్, డే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇది ఖచ్చితంగా నేర్చుకోండి. మై ఫ్రెండ్స్, అంటే స్మాల్ కీ ఓపెన్స్ ద బిగ్ డోర్ అంటారు. అంటే ఒక చిన్న తాళం చెవితో పెద్ద డోర్ ఓపెన్ అయ్యేట్లు ఒక క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ మనం బాగా నేర్చుకుంటే కొన్ని వెల్త్ అవ్వడానికి అవెన్యూస్ ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. మై ఫ్రెండ్స్, ప్లీజ్ రిమెంబర్, ఏ జర్నీ ఆఫ్ 1000 miles స్టార్ట్ విత్ 1 step. ఐ సే స్టార్ట్ విత్ బేబీ స్టెప్. అండ్ రోజుకు
ఒక 10-15 నిమిషాలు కమిట్మెంట్తో మీరు నేర్చుకోండి. అలా ఒక 2 నెలలు 3 నెలలు నేర్చుకున్నారంటే మీ టైంని బట్టి ఇంకొంచెం టైం ఎక్కువ ఇస్తే ఇంకొంచెం బాగా నేర్చుకోవచ్చు. ప్లీజ్, దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ traders in the stock market. One is dumb, another is smart investor. డంబ్ ఇన్వెస్టర్, స్మార్ట్ ఇన్వెస్టర్, వాళ్ళిద్దరికి ఏంటి తేడాలని ఆల్రెడీ ఒక మాది యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, చూడండి. నేను బ్రీఫ్గా చెప్తాను. డమ్ ట్రేడర్స్ ఏంటంటే దే డూ థింక్ స్టాక్ మార్కెట్ ఈజ్ అ గ్యాంబ్లింగ్ లాగా ఏమి నేర్చుకోకుండా వస్తారు. అదే స్మార్ట్ ట్రేడర్స్ నేర్చుకుంటారు. ఆల్వేస్ డమ్ ట్రేడర్ నుంచి డమ్ ట్రేడర్స్ నుంచి స్మార్ట్ ట్రేడర్స్కి డబ్బులు ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది. మామూలుగా అయితే నీరు పళ్ళ మెరుగును అంటారు, పైనుంచి కిందకు వస్తాయని. కానీ ఇక్కడ స్టాక్ మార్కెట్లో రివర్స్, డంబ్ నుంచి స్మార్ట్ ఇన్వెస్టర్. ఈ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎలాంటి వాళ్ళు అంటే సబ్మెర్సిబుల్ పంపు లాంటి వాళ్ళు, మీ నుంచి నీళ్లు తీసుకుంటారు. అందుకే యూ బెటర్ టు బికమ్ స్మార్ట్. హౌ మెనీ ఆఫ్ యూ థింక్ యూస్ఫుల్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నెక్స్ట్, మార్కెట్ సైకాలజీ. మార్కెట్ సైకాలజీ ఎలా స్టడీ చేయొచ్చు సార్? ఇంతకుముందు మీకు గుర్తుందా, అర్లియర్ ఎపిసోడ్లో వై చార్ట్స్ అనే దాంట్లో 2A కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి, వై చార్ట్స్ అని. దాంట్లో చెప్పాం ఒక రైతులాగా మెంటాలిటీ, ఫియర్ అండ్ గ్రీడ్. చూసారా? ఫియర్, గ్రీడ్, హౌ ద డెసిషన్ విల్ అఫెక్ట్. అలాగే దీని అప్పర్ షాడో ఏం ఇండికేట్ చేస్తుంది, బాడీ ఏం ఇండికేట్ చేస్తుంది, అలాగే విక్ ఏం ఇండికేట్ చేస్తుంది మనం తెలుసుకున్నాం కదా. మార్కెట్ సైకాలజీ ఫ్రమ్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్. హౌ యూ కెన్ ఫైండ్ అవుట్ ద మార్కెట్ సైకాలజీ ఫ్రమ్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్. My dear friend, please remember, you can be a shark or you can be eaten by the shark. చూసారా, సముద్రాల్లో సొరచేపలు అని ఉంటాయి. ఆ సొరచేపల నీళ్ళు చిన్న చేపలు తినేస్తుంటాయి. ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ అంటే అంతే. సో ఇప్పుడు డిసైడ్ అయిపోండి, మీరు సొరచేపలాగా అవుతారా లేదా సొరచేప తినే చిన్న చేప అవుతారా, మీ ఇష్టం. మనీ అట్రాక్ట్స్ మనీ. ఒక లెవెల్ వరకు డబ్బు సంపాదించడమే కష్టం అంటారు, ఆ తర్వాత డబ్బు పక్కన అన్ని సున్నాలు పెట్టడమే. ఆ లెవెల్ రావడమే కావాల్సింది కమిటెడ్ యాక్షన్. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్, డెసిషన్ ప్లస్ కమిట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డెస్టినేషన్. డెసిషన్ మైనస్ కమిట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రస్ట్రేషన్. ఇక్కడ ఎమోషనల్ బ్యాలెన్స్తో కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా మీకు స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయి. చాలా మంది అడుగుతుంటారు, సార్ స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి? చాలా స్కిల్స్ నేర్చుకోవాలా, చాలా ఇండికేటర్స్ నేర్చుకోవాలా, ఆ వొకాబులరీ ఈ వొకాబులరీ, మాకేం పెద్ద నాలెడ్జ్ లేదంటారు. మై ఫ్రెండ్స్ ప్లీజ్, అంత నాలెడ్జ్ అవసరం లేదు. నాలెడ్జ్ ఇంపార్టెంటే కాదని చెప్పను, కానీ లెట్ మీ టెల్ యూ ద సీక్రెట్, నాట్ ఓన్లీ ఇన్ స్టాక్ మార్కెట్, ఎనీ బిజినెస్ ఇన్ ద వరల్డ్. ప్లీజ్ అండర్స్టాండ్, స్కిల్స్ అని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారు. నో, యాక్చువల్గా స్కిల్స్ కాదు ఇంపార్టెంట్, స్కిల్స్ ఇంపార్టెంటే, అసలు ఇంపార్టెంట్ కాదను. కానీ మన సక్సెస్లో సైకాలజీ ఈజ్ 80 to 90%. లెట్ మీ రిమైండ్ యూ, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తుంటాను. ఇన్ అవర్ లైఫ్ సైకాలజీ ఈజ్ 80%, స్కిల్స్ ఆర్ ఓన్లీ 15%, అండ్ టూల్స్ ఆర్ ఓన్లీ 5%. కావాలంటే చూడండి, యూట్యూబర్స్ నేను చెప్తున్నాను, నిజాయితీగా చెప్తున్నా. చాలామంది యూట్యూబర్స్ ఏమి లేదు, ఇట్లలో పల్లెల్లో చిన్న ఊర్లలో చిన్న మొబైల్తో కూడా చేస్తున్నారు. 10 లక్షలు 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర పెద్ద స్కిల్స్ లేవు, టూల్స్ అసలు లేవు, చిన్న కెమెరాలు. ఇప్పుడు నేనే చెప్తున్నా, నా దగ్గర మంచి కెమెరాస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 4-5 ఏళ్ల క్రితమే ఛానల్ ఓపెన్ చేశాను. పోతే నా వర్క్స్, నా బిజీలో ఉన్నాను, టూల్స్ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, అయినా చేయలేదు, అందుకే సబ్స్క్రైబర్స్ లేరు. సో అదేవిధంగా నిజాయితీగా మీరు యాక్సెప్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు సార్ అంటే, ఒక రిటైర్మెంట్ ప్రాజెక్ట్ అనుకోండి, ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుందిగా, ఎప్పుడు మార్కెట్లోకి వచ్చుంటే. అందుకే ఇది కూడా ఒక ఉన్న నాలెడ్జ్ని పోయే లోపల ఇంకో నలుగురు పంచాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను. క్లియర్? సేమ్ తవే ఇన్ ద స్టాక్ మార్కెట్ ఆల్సో యువర్ సైకాలజీ ప్లేస్ వైటల్ రోల్. ఆ సైకాలజీని ఎలా స్టడీ చేయాలో చూద్దాం. ఫస్ట్, ఫియర్ అండ్ గ్రీడ్. ఈ మార్కెట్ అంతా ఫియర్ అండ్ గ్రీడ్ మీదే పరిగెడుతుందండి. ఫియర్ అంటే భయం, గ్రీడ్ అంటే దురాశ. మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఆశకి, నిరాశకి, దురాశకి చాలా తేడా ఉంది. ఎవరో ఒక మహాకవి చెప్పినట్లు, ఆశ చచ్చిందా మనిషి చచ్చినట్లే అంట. ఆశ అత్యాశ అయిందా అప్పుడు కూడా మనిషి చచ్చినట్లే. ఆశ అనేది నిరాశ కాకూడదు, దురాశ కాకూడదు. ఆశ అనేది మనిషిని నిలబెడుతుంది. సో ఇది ఎలా తెలుసుకుంటాం? మామూలుగా ఫియర్ క్రియేట్స్ ఎ ప్యానిక్. ఫియర్ వల్ల భయం వేస్తుంది. ఆ భయంలో ఏమైతుంది, మనిషి కాన్షియస్నెస్ కోల్పోతారు. అప్పుడేమైపోతుంది, దే స్టార్ట్ సెల్లింగ్ ద మార్కెట్. అంటే దాన్ని సప్లై మార్కెట్ అంటారు. సెల్లర్ అమ్మేస్తుంటాడు. ఆటోమేటిక్గా డిమాండ్ అండ్ సప్లై, ఎప్పుడైతే సప్లై పెరిగిందో డిమాండ్ తగ్గిందో న్యాచురల్లీ స్టాక్ ప్రైసెస్ విల్ స్టార్ట్ కమింగ్ డౌన్. అలా ఒక ప్రైస్ తగ్గినప్పుడు ఇంకొకటి అమ్మో ప్రైస్ పడిపోతుందనే భయంతో ఇంకొంచెం సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది మీకు క్యాండిల్ స్టిక్ అనాలిసిస్లో క్లియర్గా కనపడుతుంది. ఈ ఫియర్ అనేది ఏంటంటే మనిషిలో హెవోక్, తుఫాన్ సృష్టిస్తుంది. అప్పుడు 3 క్వశ్చన్స్ మైండ్లో వస్తాయి.
ఆ మనిషి భయం వచ్చినప్పుడు మూడు నాలుగు క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి, అమ్మో ఈ స్టాక్ ఎంత పడిపోతుంది, నేను ఎంత లూజ్ అవుతాను, ఫస్ట్ క్వశ్చన్ చూసారా. ఒకవేళ ఈ విషయం తెలిసి నాకు గన లాస్ వస్తే మా బంధువులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఏమనుకుంటారు ఆలోచన వస్తుంది ఆ భయం వల్ల. అప్పుడు అనిపిస్తుంది, అమ్మో వెళ్ళిపోదామా ఈ స్టాక్లో నుంచి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. మళ్ళీ మైండ్లో ఇంకో వస్తుంది, లేదులే పడుతుంది కదా, అంతకుముందు ఒక వారం క్రితం ఇదే స్టాక్ ఇలా పడి మళ్ళీ పైకి లేసింది కదా, లాస్ట్ మంత్ కూడా కింద పడి మళ్ళీ పైకి లేసింది కదా, లాస్ట్ ఇయర్ కూడా అలాగే జరిగింది కదా అని ఇంకొక మళ్ళీ హోప్ అనేది వస్తుంది చూసారా. ఒకవైపు ఏమో ఫియర్, ఇంకోవైపు హోప్ వస్తుంది. జాగ్రత్త, నోటీస్ ద ఫియర్. చూడండి, ఆ స్టాక్ వచ్చినప్పుడు మీకు వచ్చిన మైండ్లో వచ్చిన థాట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టాక్నే మీరు కొనలేదు అనుకుందాం, కొనలేదు, అది పెరుగుతూ పోయింది, 3 times 4 times 10 times రిటర్న్స్ వచ్చింది అనుకోండి. అప్పుడు మైండ్లో వస్తుంది, నాకు తెలిసి స్టాక్ ముందే పోతుందని, నాకు తెలుసు ఖచ్చితంగా పోతుందని. మళ్ళీ ఎందుకు కొనలేదురా అంటే దానికి ఆన్సర్ ఉండదు, ఎందుకు అమ్మేశావు అంటే దానికి ఆన్సర్ ఉండదు. కానీ మైండ్ అంటుందా నాకు తెలుసు అండి. రెండో పాయింట్ ఏమొస్తుంది, కొనేద్దామా, ఇప్పుడు కొందామా, ఇప్పుడు కొంటే బెటరా, మళ్ళీ భయమే ఆపేస్తుంది. అమ్మో బాగా పెరిగిపోయిందో మళ్ళీ పడిపోతుందేమో, చూసారా భయం. సరే ఏమైతే అయింది, మనం కొనుక్కునేద్దాం, మళ్ళీ మంచి అవకాశం మిస్ అయిపోతే ఎట్లా. దాన్ని FOMO, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్ అనే ఫ్యాక్టర్. ఇంకో ఆలోచన వస్తుంది, నాకు తెలిసిన ప్రతి ఒక్కడు ఈ స్టాక్ కొనిపెట్టుకున్నాడు కదా, నేను కూడా తీసుకుంటే మేలే. చూడు ఇక్కడ కూడా ఫియర్తోనే డెసిషన్ వస్తుంది, లాజిక్ కాదు. మనం ఏం చేయట్లేదు, మనం కూడా తీసుకుంటే మేలు కదా. ఎంతమందికి ఈ విధంగా జరిగింది, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నోటీస్ ద గ్రీడ్ అంటే ఆశని కూడా అవేర్నెస్తో ఆలోచించండి, అబ్జర్వ్ చేయండి. చూసారా, ఒకవైపు ఆశ, ఒకవైపు ఫియర్. మై ఫ్రెండ్స్, ఈ రెండే పెద్ద ఎనిమీలు. సక్సెస్ఫుల్ ట్రేడర్కి ఎనిమీస్ ఎవరు అంటే ఆ రెండే. ఎనిమీస్ ఎక్కడ లేదు. మార్కెట్ని తిట్టకండి, కైలాష్ని తిట్టకండి, పలానా యూట్యూబ్ ఛానల్ని, పలానా సోషల్ మీడియాని, పలానా మా నాన్న నాకు చిన్నప్పుడు నేర్పించలేదు స్టాక్ మార్కెట్, ఎవరిని అనకండి. మా ఆవిడ సపోర్ట్ చేయట్లేదు, మా తమ్ముడు చేయట్లేదు, నేను చిన్న ఊర్లో ఉన్నాను. అవి కాదు, మీ ఎమోషన్స్ మీ చేతిలో ఎంత గ్రిప్పులు ఉన్నాయి అది ఇంపార్టెంట్, స్కిల్ కంటే కూడా ఇంపార్టెంట్. మై ఫ్రెండ్స్, ఇంకొంచెం మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎమోషన్ బ్యాలెన్స్ తీసుకోవడం కోసం మేము ఒక 15 days ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉంటే టైప్ చేయండి. ఎస్, అది కూడా యూట్యూబ్లో వీడియోస్ లాగా మీకు చేస్తాం. అన్ని వీడియోస్ ఆన్లైన్ క్లాసెస్లో ఇస్తాం. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో టైప్ చేయండి. ఈ క్యాండిల్ స్టిక్స్ ఏంటంటే సైకాలజీని స్టడీ చేస్తుంది కాబట్టి గొప్ప ట్రేడర్స్ అంతా క్యాండిల్ స్టిక్స్ యూజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 400 yearsగా క్యాండిల్ స్టిక్స్ పాపులర్ అయినాయి. అది దాంట్లో ఏదైనా తప్పు ఉంటే 400 సంవత్సరాలు ఎందుకు ఫాలో అవుతారు ఆలోచించండి. 400 సంవత్సరాలుగా ఉన్నాయి అదే పద్ధతి. అంటే దాంట్లో సంథింగ్ ఉంది కదా. ఎలా అంటే మనం పాత రోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా పల్స్ చెక్ చేసేవాడు. అలాగే ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి పోతే ECG అని, మెడికల్ టెస్ట్ అని, BP, షుగర్స్ అన్ని మెడికల్ రిపోర్ట్లని చేస్తారు కదా. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే బాడీలో కొన్ని రోగ లక్షణాలు వచ్చాయి అప్పుడప్పుడు కొన్ని ప్యాటర్న్స్ రిలీజ్ చేస్తుంది. ECG అంతే, హార్ట్ ఎలా బీట్ అయినప్పుడు. అదేవిధంగా మార్కెట్ కూడా ఎప్పుడెప్పుడైతే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్, ఎప్పుడెప్పుడైతే ఎమోషన్స్ పడ్డాయో మార్కెట్లో, ఆ ఎమోషన్స్ అన్ని క్యాండిల్ స్టిక్స్లో మనకు కనబడతాయి అన్నమాట. ఎలా అనేది డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. ఎందుకంటే ఫండమెంటల్ అనాలిసిస్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ మళ్ళీ దాని ప్రైస్ ఇండికేషన్ మనం అనుకున్నాం టెక్నికల్ అనాలిసిస్లో అజంప్షన్, ప్రైస్, డిస్కౌంట్స్, ఎవ్రీథింగ్ అని. అవన్నీ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ అన్నీ టెక్నికల్ అనాలిసిస్లో అదే క్యాండిల్ స్టిక్స్లో కనబడతాయి. ఫండమెంటల్ వీక్ ఉన్న కంపెనీస్ కూడా దీంట్లో కనబడుతుంది. అందుకే క్యాండిల్ స్టిక్ నేర్చుకోవడం వల్ల డ్యూయల్ బెనిఫిట్ ఉంటుందండి. యాజ్ అ ఇన్వెస్టర్ యాజ్ వెల్ యాజ్ అ ట్రేడర్ కూడా మీకు ఉపయోగంగా ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, వెన్ పీపుల్ ఆర్ ఫియర్ఫుల్ బీ గ్రీడీ, వెన్ పీపుల్ ఆర్ గ్రీడీ బీ ఫియర్ఫుల్. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ప్రపంచం అంతా భయపడుతుందో, 190% మంది భయపడుతున్నప్పుడు మీరు అప్పుడు ఆశతో ఒక అడుగు ముందుకేయండి. అలాగే 190% మంది ఆశతో పరిగెడుతున్నారు అనుకోండి, అప్పుడు మీరు భయంతో కాసేపు ఆగండి. అప్పుడు ఆ 10% క్లబ్లో పోతారు. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, వరల్డ్ వీ కెన్ డివైడ్ ద పీపుల్ ఇంటూ 10% and 90% ఆఫ్ ద పీపుల్. 10% ఆఫ్ ద పీపుల్ క్రియేట్ ద హిస్టరీ, 90% ఆఫ్ ద పీపుల్ రీడ్ దట్ హిస్టరీ. నౌ యూ డిసైడ్ యూ వాంట్ బి ఇన్ 10% or 90%. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మై ఫ్రెండ్స్, అది ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం, ఎలా క్యాండిల్ స్టిక్ సైకాలజీ కనబడుతుందని. ఒకసారి స్క్రీన్ మీదకి వెళ్దాం. ఒక సిచ్యుయేషన్ వచ్చి అప్ డే హయ్యర్ క్లోజ్ అంటే ఆ పర్టికులర్ రోజులో అప్ డే ప్రైస్ పెరిగింది, క్లోజింగ్ కూడా హయ్యర్లో ఉంది. ఇక్కడ చార్ట్లో చూడండి, ఇది ఎప్పుడు జరుగుతుందంటే టిపికల్లీ రిజల్ట్స్ ఫ్రమ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ హయ్యర్ ప్రైజెస్. అంటే ప్రజల్లో ఆశ అండ్ భయాన్ని ఆశ ఓవర్కమ్ చేసిందంటే అప్పుడు మార్కెట్ పెరుగుతుంది.
ఇది ఎప్పుడు జరుగుతుందండి? మనిషిలో ఉన్న ఆశ, భయం కంటే ఆశ ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మార్కెట్ ముందుకెళ్తుంది. సో ఇట్ ఈజ్ ఇంటూ బుల్ ఫేస్ అనొచ్చు. ఎప్పుడెప్పుడు వస్తుందంటే అప్పుడే హయ్యర్ క్లోజ్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ స్టిక్లో చూసారంటే అప్పుడే హై క్లోజ్. అలాగే నెక్స్ట్ క్యాండిల్లో కూడా చూసారంటే మీరు ఇక్కడ అప్పుడే హయ్యర్ క్లోజ్. మళ్ళీ ఈ క్యాండిల్లో కూడా చూడండి, అప్పుడే హయ్యర్ క్లోజ్, అప్పుడే హయ్యర్ క్లోజ్. ఇక్కడ కూడా చూసారంటే అప్పుడే హయ్యర్ క్లోజ్. సో ఈ విధంగా ఏమైపోతుందంటే అప్పుడే హయ్యర్ క్లోజ్ వల్ల ఏమైపోయింది, పీపుల్ ఆర్ మోర్ పాజిటివ్, అంటే వాళ్ళకి ఆశ ఎక్కువైపోయింది. డిమాండ్ అండ్ సప్లై ఏమైపోయింది, సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. అంటే అమ్మేవాళ్ళు తక్కువ ఉన్నారు, కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కొనడం ఎందుకు కొంటారు? ఓ ఆశ, గ్రీడ్ ఈజ్ ఓవర్కమింగ్ ఫియర్. ఇన్ దట్ కేస్ దిస్ ట్రెండ్ విల్ హ్యాపన్. నెక్స్ట్ ఇంకో కేసు చూద్దాం. దీంట్లో ఏంటంటే డౌన్ ద డే అండ్ లోవర్ ద క్లోజ్. డోంట్ వరీ, అంటే ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయిపోయిన వెంటనే ముందు రోజు కంటే మార్కెట్ డౌన్ అయింది. అదే విధంగా క్లోజ్ అవ్వడం కూడా ముందు రోజు కంటే ఇంకొంచెం కింద క్లోజ్ అయింది. అంటే ఏమర్థము? ఫియర్ డామినెన్స్ ఆర్ గ్రీడ్ డామినెన్స్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఫియర్ ఎక్కువగా ఉందా, గ్రీడ్ ఎక్కువగా ఉందా మార్కెట్లో? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అంటే అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కొనేవాళ్ళు లేకపోవడం వల్ల ప్రైస్ పెరిగింది. డిమాండ్ లేదు కానీ సప్లై ఎక్కువైపోయింది, అందువల్ల ప్రైస్ డౌన్ అయిపోయింది. చూసారా? గ్రీడ్, ఫియర్, ఎమోషన్ తెలుస్తుందా? ఎంతమందికి అర్థమైందండి? అర్థమైతే ఎస్ సార్ ఇట్ ఈస్ వెరీ సింపుల్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. చాలా సింపుల్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్ ఇట్ ఇస్ వెరీ సింపుల్, సూపర్ ఈజీ, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇక్కడ చూడండి, ఏరో మార్క్ ఉన్న చోట్లంతా, ఈ ఏరో మార్క్ ఉన్న చోట్ల చూసారంటే ఇది చూడండి, ముందు రోజు కంటే డౌన్. అండ్ లోయెస్ట్ పాయింట్ ఆల్సో డౌన్లో ఉంది. అలాగే నెక్స్ట్ రోజు చూశారంటే ఈ క్యాండిల్స్ దగ్గర కూడా చూశారంటే మీరు ముందు రోజు కంటే ఇది క్లోజింగ్ డౌన్లో ఉంది ఈ క్యాండిల్. అలాగే క్లోజింగ్ డౌన్లో ఉంది, డే డౌన్, డే డౌన్, డే క్లోజ్. అలాగే లోయెస్ట్ కూడా డౌన్లో వచ్చేసింది. అలాగే దీంట్లో కూడా ఈ క్యాండిల్ స్టిక్స్లో డే డౌన్, లోయర్ క్లోజ్, డే డౌన్, వెరీ సింపుల్. నెక్స్ట్ కేసులోకి వెళ్దాం. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక చార్ట్ తీసుకున్నామండి. ఇక్కడ ఇంకో కేసు ఏంటి, డౌన్ ద డే బట్ హయ్యర్ క్లోజ్, డౌన్ ద డే హయ్యర్ క్లోజ్. డౌన్ ద డే హయ్యర్ క్లోజ్ అంటే సైకాలజీ ఏంటి చెక్ చేద్దాం ఒకసారి. ఇదేంటంటే ఒక రేర్ క్యాండిల్ స్టిక్ అండి. ఇది జనరల్గా రేర్గా వస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే రోజు ఎలా ప్రారంభమవుతుందంటే ఓపెనింగ్ గ్యాప్ వస్తుంది, ముందు రోజు కంటే ఓపెనింగ్ గ్యాప్ వస్తుంది, ప్రీవియస్ క్లోజింగ్ కంటే కూడా గ్యాప్లో పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చూసారంటే ముందు రోజు క్లోజింగ్ కంటే కూడా గ్యాప్లో అవుతుంది, పోతే మళ్ళీ ప్రైస్ డౌన్ అయిపోయి ఆ మధ్యలో దీని గ్యాప్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ప్రైస్ రేంజ్ వేర్ నో ట్రేడింగ్. ఈ మధ్యలో చూడండి, ముందు రోజు క్లోజింగ్ ఇక్కడ అయింది, మధ్యలో కొంచెం చిన్న గ్యాప్ వచ్చేది స్టార్ట్ అయింది. ఆ గ్యాప్ రోజు అంటే ఏ ట్రేడింగ్ జరగలేదన్నమాట, నో ట్రేడింగ్ అక్కడ. సో ఏమైపోయింది, సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ డిమాండ్లో చేంజ్ అయిపోయింది. తర్వాత డిమాండ్ కానీ సప్లైలో కానీ డిమాండ్
డిమాండ్లో చేంజ్ అయితే ఏమొస్తుంది, గ్యాప్ అప్ వస్తుంది. డిమాండ్లో చేంజ్ వస్తే గ్యాప్ అప్ వస్తుంది. అదే సప్లైలో చేంజ్ వస్తే గ్యాప్ డౌన్ వస్తుందండి. అంటే ఇదేంటంటే దీంట్లో మొదటి రోజు హెవీ బయింగ్ ఉంది. ఇది ఏమనిపిస్తుంది అంటే ఒక బేరిష్ సైన్ అనమాట. యాక్చువల్గా అయితే ఏమైంది, మొదట్లో బిగినింగ్లో చాలా కొనుక్కున్నారు. ఇక్కడ బిగినింగ్లో చాలా మంది కొనుక్కున్నారు బయ్యర్స్. తర్వాత డే ఎండ్ అయ్యేటప్పటికి అందరు సెల్లింగ్ ఎక్కువైపోయింది. సెల్లింగ్ ఎక్కువైపోవడం వల్ల క్లోజింగ్ డౌన్ వచ్చేసింది. అలాగే ప్రైస్ బిగినింగ్లో ఇక్కడ స్టార్ట్ అయ్యి బయింగ్ ప్రెషర్, తర్వాత సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైపోయింది. అందువల్ల ఇట్ ఇండికేట్స్ డౌన్ ట్రెండ్. చూసారా, దాని తర్వాత డౌన్ ట్రెండ్ అయింది. ఇదే కేసు ఇంకో చోట ఎక్కడ ఉందో అప్లై చేద్దాం, ఒకసారి చెక్ చేద్దామా. రైట్, చూడండి ఇదే విధంగా ఇక్కడ కూడా ఈ క్యాండిల్స్, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్ట్ అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్ట్లో చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో కూడా ఇక్కడ చూసారంటే ఇది క్లియర్గా ముందు రోజు క్లోజింగ్, ఇది ముందు రోజు క్లోజింగ్. ఆ ముందు రోజు క్లోజింగ్ కంటే కూడా ఈ ఓపెనింగ్ చూసారా, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది. గ్యాప్, దాని క్లోజింగ్ యాక్చువల్గా ఓపెన్ అయింది, ఇది ఓపెన్, ముందు రోజు క్లోజింగ్, ఇక్కడ క్లోజ్. ముందు రోజు క్లోజింగ్కి ఇక్కడికి ఓపెనింగ్ గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చి మళ్ళీ ప్రైసు విపరీతంగా పడడం స్టార్ట్ అయిపోయింది. ఇట్ ఈస్ షోయింగ్ డౌన్ ద డే. నెక్స్ట్ కేసు ఏంటంటే అప్ ద డే లోయర్ క్లోజ్. అప్ ద డే లోయర్ క్లోజ్. అప్ ద డే లోయర్ క్లోజ్ అంటే ఏంటంటే ఇంకో క్యాండిల్ స్టిక్ ఇక్కడ, ఇది కూడా ఇంకొక రేర్ క్యాండిల్ అండి. ఇంకేం భయపడకండి మా ఫ్రెండ్స్, ఇవన్నీ చూసి ఏం భయపడకండి. ఎలా ఉంటుందంటే సేమ్ మీరు హైదరాబాద్ కొత్తగా వచ్చారనుకోండి, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ కొత్తగా వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు అటు వెహికల్ ఇటు వెహికల్, ఏదో వెళ్ళు క్లచ్ చూసుకోవాలి, బ్రేక్ చూసుకోవాలి, ఇండికేటర్ చూసుకోవాలి, పోలీసుని చూసుకోవాలి, అక్కడ వన్ వే ఏది వన్ వే, అంతా కన్ఫ్యూషన్ ఉంటుంది. అదే హైదరాబాద్లో ఒక 6 నెలలు తిరిగారనుకోండి, ప్రతి వీధి మనకు తెలిసిపోతుంది. సేమ్ ద వే క్యాండిల్ స్టిక్స్ కూడా మొదట్లో కొంచెం కన్ఫ్యూషన్ ఉంటాయి. ఓకే, డోంట్ వరీ. ఒకసారి కాకపోతే 2 సార్లు చూడండి, 2 సార్లు కాకపోతే 3 సార్లు చూడండి. ఒకవేళ నేనే తప్పు చేస్తుంటే క్యాండిల్ స్టిక్ టు ఎరేజ్ హ్యూమన్ థింగ్, నేను కూడా చేస్తున్నారు ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నౌ లెట్ us రివైజ్ వాట్ వి లెర్న్డ్. మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు రివైజ్ చేసుకున్నాం. ఒకటి, క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఆర్ వెరీ ఈజీ టు లెర్న్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నెక్స్ట్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ప్రొవైడ్ క్లియర్ ఆబ్జెక్టివ్ ఫర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. క్యాండిల్ స్టిక్స్ అర్థం చేసుకుంటే మన ఎంట్రీ ఎగ్జిట్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్, నాట్ ఓన్లీ క్యాండిల్ స్టిక్ అండి, మిగతా వేరే టెక్నికల్ ఇండికేటర్స్ కూడా మనం యూజ్ చేయాలి. ఓకే, అది తెలిస్తేనే మీరు కన్ఫర్మ్గా చేయగలరు. ఈ క్యాండిల్ స్టిక్ ఏంటంటే లైన్ డయాగ్రామ్ కంటే క్యాండిల్ స్టిక్ కొంచెం బెటర్ అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వీక్నెస్ ఏంటి తెలుసుకుందాం. ఈ క్యాండిల్ స్టిక్ వీక్నెస్ ఏంటి అని తెలుసుకుందాం. యాక్చువల్గా హయ్యర్ టైం ఫ్రేమ్స్లో క్యాండిల్ స్టిక్స్ ఏంటంటే రేంజ్ బ్రేక్అవుట్స్ అప్పుడు, ఛానల్ బ్రేక్అవుట్స్ అప్పుడు అవి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వవు. కాబట్టి మళ్ళీ ఒక హై రేంజ్ నుంచి లో రేంజ్లో కూడా రావాల్సి వస్తుంది. అది డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఇంకొకటి ఏంటంటే దీంట్లో క్యాండిల్ స్టిక్లో హై ముందొచ్చిందా లో ముందొచ్చిందా అది తెలుసుకోవడం కొంచెం కష్టం. అంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్ చూసినప్పుడు ఏ పర్టికులర్ టైంలో హై వచ్చింది, ఏ పర్టికులర్ టైంలో లో వచ్చింది అని తెలుసుకోవడం కొంచెం కష్టం అండి. హోప్ యూ అండర్స్టాండ్ ద లెసన్స్. మీకు ఏదైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మనం నెక్స్ట్ క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్, అలాగే వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ చార్ట్ ప్యాటర్న్స్, కొన్ని అజంప్షన్స్ అండ్ దాని లిమిటేషన్స్, అలాగే డ్రాబ్యాక్స్ కూడా మనం తెలుసుకోబోతున్నాం.
అందుకే ఏం చేయాలి? ఇమ్మీడియేట్‌గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. మీ సోషల్ మీడియాస్‌లో అందరికీ నాలెడ్జ్ స్ప్రెడ్ చేద్దాం. అండ్ థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. టిల్ వి మీట్ అగైన్. ఎంజాయ్ ఎ బిట్ ఆఫ్ లైఫ్. బై బై.